టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానని అయితే మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఈరోజు నేను బయటికి వెళ్ళబోతున్నాను, విచ్ ఈస్ అ వెరీ వెరీ సూపర్ ఎక్సైటింగ్ షాపింగ్ కోసము, విచ్ ఈజ్ అబౌట్ బయింగ్ గోల్డ్. సో శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి అంతో ఎంతో ఏదో ఒక వస్తువు తీసుకుంటూ ఉంటాం కదండి. సో అలాగా ఇప్పటి వరకు నాకు టైం కుదరలేదు తీసుకోవడానికి. రైట్ నౌ ఇప్పుడు ఇంకా నో మోర్ ఫర్దర్ డిలేస్ అని చెప్పి ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను గోల్డ్ షాప్కి, విచ్ ఈస్ పీజేఈ. మనకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్లో ఉంది కదండి, ఆపోజిట్ టు ప్యారడైజ్. అక్కడికే వెళ్ళిపోతున్నా అనమాట. సో అక్కడికి వెళ్ళి కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందా, నాకు నచ్చేది ఏమన్నా ఉందా, ఆల్రెడీ ఒకటి ఐడియా ఉంది. ఎందుకంటే రీసెంట్గా నేను 1-2 టైమ్స్ విజిట్ చేసి ఉన్నాను కదా, అప్పుడే నేను కొంచెం కలెక్షన్ చూసి మేబీ ఇదైతే నాకు బాగుంటుంది, ఇదైతే నాకు లేదు, ఇదే అని అనుకున్న ఐటమ్ అయితే ఒకటి ఉంది. సో చూద్దాం, ఇన్కేస్ అదే తీసుకుంటానా లేదా కొత్త మోడల్స్ ఇంకేమన్నా వచ్చినాయా ఏంటి, అక్కడికి వెళ్ళాక చేంజ్ ఆఫ్ మైండ్ ఏమన్నా అవుద్దా ఏంటి అన్నదైతే చూద్దాం. ఎందుకంటే మనం గోల్డ్ పర్చేస్కి వెళ్ళినప్పుడు మనకి ఏ జ్యువెలరీ ఉంది, మన బడ్జెట్ ఎంత, మనకి ఎలాంటిది కావాలి, ఇవన్నీ ఆల్రెడీ మనం ఫిక్స్ అయ్యి వెళ్తాం కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో లెట్స్ గో. ముందైతే మనం షాప్కి వెళ్ళిపోదాం, కలెక్షన్ ఏముందో చూద్దాం, కొత్త ఏమన్నా వచ్చినాయేమో అండ్ నాకు నచ్చేది నా బడ్జెట్లో ఫిట్ అయ్యేది దొరకాలని అయితే కోరుకుంటున్నాను. విష్ మీ ఆల్ గుడ్ లక్. చలో లావ్, లెట్స్ గో టు పీజేఈ. సో రైట్ నో నేనైతే ఇప్పుడు పీజేఈకి వచ్చేసానండి. రాగానే షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మన బడ్జెట్లో ఫిట్ అయ్యాయి, ఏ కొత్తగా వచ్చినాయి అన్నీ చూసాను అనమాట. ఇయర్ రింగ్స్ చూసాను, ఫింగర్ రింగ్స్ చూసాను, నెక్లెస్లు చూసాను, గోల్డ్లో చూసాను, డైమండ్స్లో చూసాను, సీజెట్స్లో చూసాను, ఆల్మోస్ట్ సగం షాప్ చూసేసాను. ఇంకా చూస్తూ కూడా ఉన్నాను అనమాట. చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది, కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి. మీకు కూడా క్విక్గా షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా నచ్చి మీకు ఏమైనా ఐడియా ఉంటే హ్యాపీగా స్టోర్కి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదు రాలేము అని అనుకుంటే మీరు ఎక్కడి నుంచి అయినా షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా షాపింగ్ చేసుకోవచ్చు. అదే మీరు బెంగళూరులో ఉంటున్నట్లయితే కనుక బెంగళూరు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నారన్నమాట, విచ్ ఈస్ ఆన్ August 29th, 30th and 31st. మనకి ప్లేస్ తాజ్ వెస్ట్ ఎండ్లో అనమాట. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉంటున్నట్లయితే కనుక ఎగ్జిబిషన్ విజిట్ చేసి డైరెక్ట్గా చూసి అక్కడి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కొత్త కలెక్షన్ ఏమొచ్చింది అంటే నా బడ్జెట్లో నేను చూసిన కొన్ని కలెక్షన్ అయితే మీతో క్విక్గా షేర్ చేస్తాను. సో ఒక లుక్ వేసేయండి. సో ఫస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఇది ఒకటి లైట్ వెయిట్లో బాగా అనిపించింది అనమాట. ఇది కొత్తగా వచ్చిన మోడల్, చూడడానికి మనకి డైమండ్స్లా ఉంది, బట్ ఇది సీజెడ్స్లో వచ్చింది అనమాట. వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్తో సీజెడ్స్లో డిజైన్ చేస్తారు లైట్ వెయిట్లో. దీని నెట్ వెయిట్ అయితే మనకి 11 grams ఉంది అండ్ దీని మనకి 22 క్యారెట్ కాదు 18 క్యారెట్ గోల్డ్లో వచ్చింది అనమాట ఇది. సో బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే 22 క్యారెట్ ఈ రోజు నేను వచ్చినప్పుడు 14,200 ఉందండి గ్రామ్ ప్రైస్. సో 18 క్యారెట్ ఇంకొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇట్లా సీజెట్స్లో కూడా కొత్త ఆప్షన్స్ వచ్చినాయి, అవి కూడా క్విక్గా షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు 18 క్యారెట్ జ్యువెలరీ చూపిస్తాను అండి, అది కూడా సీజెట్స్లో అనమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ ట్రెండీ పీస్ అనమాట. అంటే ట్రెడిషనల్గా వద్దు, కొంచెం ట్రెండీగా కావాలి అని నేను అనుకున్నాను ఈసారి, అందుకని అలాంటివి ఎక్కువ ఫస్ట్ చూస్తున్నాను అనమాట. ఇదైతే బ్యూటిఫుల్గా వచ్చింది, అంటే పెద్ద పెద్ద పింక్ స్టోన్, దానికి ప్రతి స్టోన్కి ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. ఇలా దానిపైన వైట్ స్టోన్స్తో అదే సీజెట్స్ తోటి ఇలాగ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. పింక్ స్టోన్ షైన్ అవుతుంది, వైట్ స్టోన్స్ కూడా షైన్ అవుతున్నాయి. అండ్ దీని నెట్ వెయిట్ అయితే మనకి 18 grams ఉందండి. ఇందాక మనం పింక్ స్టోన్స్లో చూసాం కదా, ఇది గ్రీన్ స్టోన్స్లో అనమాట. ఒక్కొక్క పెద్ద పెద్ద గ్రీన్ స్టోన్ వచ్చి దాని చుట్టూ కూడా మళ్ళీ మనకి వైట్ స్టోన్స్ వచ్చినాయి. సీజెట్స్ అంతా చూడడానికి మనకి డైమండ్ నెక్లెస్ లానే కనిపిస్తుంది అనమాట. గ్రీన్ కానీ పింక్ కానీ మన చాయిస్ని బట్టి, మనకున్న జ్యువెలరీని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 18 క్యారెట్ గోల్డ్లోనే వస్తుంది అండ్ దీని నెట్ వెయిట్ అయితే మనకి 10 grams 200 milli ఉందన్నమాట. సో డైమండ్స్ వద్దు, సీజెట్స్లో కావాలి అంటే వైట్ స్టోన్స్లో కావాలి అనుకుంటే యూ కెన్ చెక్ దిస్. ఇది ఒక నెక్ పీస్ అండి, ఇది కూడా చూడడానికి మనకి డైమండ్ జ్యువెలరీలా ఉంది కదా. మొత్తం ఇలాగా పెండెంట్స్ ఇలా 4 ఇటు వచ్చి మధ్యలో కింద పెద్ద పెండెంట్ హ్యాంగ్ అవుతున్నట్టుగా దానిలో ఒక గ్రీన్ స్టోన్ ని హైలైట్ చేశారు. ఇలా మొత్తం సీజెట్స్. ఇది కూడా మనకి 18 క్యారెట్ గోల్డ్లోనే వస్తుంది అనమాట. సింపుల్గా నైస్ నెక్ సెట్ కావాలి, ఫ్యాన్సీ శారీస్కి అయినా దేనికైనా మ్యాచ్ అవ్వడానికి నేను అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. దీని నెట్ వెయిట్ అయితే మనకి 13.4 grams ఉందండి. 13.4 grams అనమాట నెట్ వెయిట్ గోల్డ్ది, అది 18 క్యారెట్ గోల్డ్ది.
ఇది ఇంకొక ఆప్షన్ అండి. ఇది కూడా మంచి స్టైలిష్ డిజైన్‌లా ఉంది. చాలా స్లీక్ మోడల్‌లో వచ్చి మనకి ఇక్కడంతా వైట్ స్టోన్స్ వచ్చినాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి సీజెడ్సే. ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, డ్రెసెస్ పైకి కానివ్వండి అలాగా మంచిగా వేసుకోవచ్చు. దీని వెయిట్ అయితే మనకి 7 గ్రామ్స్ ఉందండి. 7.8 గ్రామ్స్ అనమాట. సో ఇది కూడా మనకి 18 క్యారెట్‌లో వచ్చిన ఆప్షనే. జస్ట్ సింపుల్‌గా కావాలి అనుకుంటే ఇట్లా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మనకు బడ్జెట్‌లోనే వచ్చేస్తది. మొత్తం అన్నీ కలుపుకున్నా మనకి ఆల్మోస్ట్ ఒక 1,20,000 ఆ ప్రైస్‌లో వచ్చేస్తుందన్నమాట ఇది. ఇది నేను పెట్టుకొని చూపించాను కదండీ! ఆ నెక్ పీస్ అన్నమాట. మనకి ఇలా గ్రీన్ స్టోన్ వచ్చి కిందంతా ఇలాగా సీజర్స్ వచ్చినాయి అన్నమాట. మొత్తం ఇలా విసినకర్రల మోడల్‌లో హాఫ్ సర్కిల్‌లా అన్నమాట. ఇవన్నీ సైడ్‌కి తిరిగి ఉంటే మధ్యలోది మాత్రం ఇలా స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో దీని వెయిట్ అయితే మనకి 11.4 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన కలెక్షన్ అన్నమాట. అది కూడా లైట్ వెయిట్‌లో. సో ఇప్పుడు దాకా మనం 18 క్యారెట్ సీజెడ్స్‌లో చూసాం కదండీ! ఇది 22 క్యారెట్‌లో అన్నమాట. మనకి మొత్తం ఇక్కడ చూసారా ప్యాటర్న్ అంతా ఇది కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. అంటే ఇవన్నీ పీకాక్స్ వచ్చినాయి అన్నమాట. పీకాక్స్ వచ్చి కింద ఇలా పర్ల్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ రెగ్యులర్‌గా అయితే మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి పెండెంట్ వచ్చిందన్నమాట. పెండెంట్ కూడా పెద్ద సైజే వచ్చింది ఇలాగా. కింద ఇలాగా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది. దీని నెట్ వెయిట్ అయితే మనకి 20 గ్రామ్స్ ఉందండి. ఇది 22 క్యారెట్ గోల్డ్‌లోనే. మనం జిలేబీల్లో చాలా టైప్స్ చూసాం కదండి. ఇది జిలేబీలోనే వచ్చిన కొత్త మోడల్ అన్నమాట. భలే క్యూట్‌గా అండ్ భలే ట్రెడిషనల్‌గా అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ ద పెండెంట్ అనుకుంటా. పెండెంట్ చూసారు కదా ఇలా రౌండ్‌గా వచ్చి లోపల పీకాక్ ఉన్నట్టుగా వచ్చింది. అండ్ కిందంతా ఇలాగా పర్ల్స్ గుట్టు పూసల్లాగా. అండ్ ఇక్కడంతా మనకి మామిడి పిందెలు వేలాడుతూ వాటికి కూడా ఇలాగా బంచెస్ ఆఫ్ పర్ల్స్ వచ్చినాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి జిలేబీ ప్యాటర్న్ వచ్చింది కదా. ఇదొకటి మంచి ట్రెడిషనల్‌గా అనిపించింది. అండ్ దీని వెయిట్ అయితే మనకి 20 గ్రామ్స్ ఉందండి. బాగుంది. ఇది ట్రెడిషనల్ అటైర్ పైకి వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఇలాగా ఇలాంటివి ఏంటంటే ఒక్కటన్నా ఉండాలి అని అనుకుంటాం కదా. ఎప్పటికీ ట్రెండ్‌లోనే ఉంటాయి ఇట్లాంటి జిలేబీ ప్యాటర్న్స్ ఇవన్నీను. సో ఆ స్టైల్‌లో వచ్చిన కొత్త డిజైన్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఈ నెక్ పీస్ ఒకటి చాలా బాగా అనిపించిందండి. మొత్తం ఇట్లా వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ తోటి వచ్చిందనమాట. మొత్తం ఇట్లా అంటే చోకర్ లాగా మొత్తం నెక్ అంతా కవర్ అయ్యేట్టు ఇటు నుంచి ఇక్కడ వరకు వచ్చింది. మొత్తం పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ తే అనమాట. అండ్ మధ్యలో పెండెంట్ మనకి ఇలాగా చాంద్ పెండెంట్ వచ్చి దానికి ఇలాగా హ్యాంగింగ్ పర్ల్స్ ఇచ్చారు. ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇవి కూడా మూవ్ అవుతూ ఉంటాయిలేండి ఇలాగా. అండ్ ఇదొక బ్యూటిఫుల్ చోకర్, చాలా బాగుంది. వైట్ లో కావాలి అని అనుకుంటే ఇది డెఫినెట్ గా చెక్ చేయొచ్చు. అండ్ దీని నెట్ వెయిట్ అయితే మనకి కేవలం 15 గ్రామ్స్ లో ఉందండి. 15 గ్రామ్స్ లో మంచి ట్రెండీ నెక్ పీస్ అనమాట. చోకర్ లో నార్మల్ రెగ్యులర్ గోల్డ్ ఎక్కువ కనిపిస్తూ అలా కాదు అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. నాకైతే భలే బాగా నచ్చింది. మొత్తం వైట్ స్టోన్స్ తోటి వచ్చింది, ఇలా పెద్ద పెద్ద వైట్ స్టోన్స్ తోటి. ఇది 15 గ్రామ్స్ లో ఉంది. బొట్టుమాలలోనే ఇదొక ప్యాటర్న్ ఉందండి. అంటే నెక్లెస్ లో బొట్టుమాల అనగానే మనం హారం అనుకుంటాం కదా, అలా కాకుండా లైట్ వెయిట్ లో మనకి ఇలాగా నెక్లెస్ ప్యాటర్న్ లో వచ్చిందనమాట. ఇలా మొత్తం లక్ష్మీదేవులు వచ్చినాయి ఇక్కడ పికాక్స్ తోటి. అండ్ దీని వెయిట్ అయితే మనకి 17.4 గ్రామ్స్ ఉందండి. 17 గ్రామ్స్ లో బొట్టుమాల అనమాట. చాలా బాగా వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఇట్లా లక్ష్మీదేవి కాసుల్లాగా వచ్చి బొట్టుమాల. ఇది యాక్చువల్గా కాసులు కాదు, బొట్టుమాల లాగా వచ్చింది. నెక్లెస్ అనమాట ఇది. బొట్టుమాలలోనే ఇది ఇంకొక ఆప్షన్ అండి. అంటే బొట్టుమాల అని కాదు, ఇట్లా పెండెంట్స్ లాగా హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇది ఇలాగా ప్రతి పెండెంట్ ఇలా హ్యాంగ్ అవుతుంది. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా ఇలా 2 లైన్స్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా మనకి లైట్ వెయిట్ లోనే ఉంది. ఇదైతే మనకి 14 గ్రామ్స్ లో ఉంది. దీనికి ఇలాగా గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇన్ కేస్ మనకి గ్రీన్ కాదు వేరే కలర్ బీడ్స్ కావాలి అని అనుకున్నా కస్టమైజేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి మోడల్ అయితే చెక్ చేయొచ్చు మీరు. మోడల్ ఇలాగా ఒక లక్ష్మీదేవి, ఇక్కడ పికాక్, మళ్ళీ లక్ష్మీదేవి, పికాక్, లక్ష్మీదేవి అలా వచ్చింది అనమాట. ఇది 14 గ్రామ్స్ లో చాలా బాగా వచ్చింది అనిపించింది. లైట్ వెయిట్ లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. అంటే మనకి ఇక్కడ కొంచెం జాలీ ప్యాటర్న్ లాగా వచ్చింది అనమాట. జనరల్ గా మనకి పర్ల్స్ తోటి వస్తుంది కదా, అలా కాకుండా ఇలాగా గోల్డ్ తోటి వచ్చింది. అండ్ కింద ఇలాగా మనకి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి పెండెంట్ లాగా కాకుండా ఇలా వచ్చింది, 2 పీకాక్స్ ఉన్నట్లుగా. ఇదైతే కేవలం 12 గ్రామ్స్ లో ఉంది. 12 గ్రామ్స్ లో మంచి క్యూట్ నెక్లెస్. అసలు ఈ నెక్ పీస్ అయితే ఫుల్ అద్దరిపోయిందని చెప్పొచ్చండి. చూడడానికి కుందన్ జ్యువెలరీలా ఉంది సేమ్. బట్ ఇది కూడా మనకి అల్ట్రా లైట్ వెయిట్ లో అని చెప్పొచ్చు. మా అక్క ఇలాంటిదే మ్యాంగోలో తీసుకుంది కదా నెక్లెస్, అదే మనకి ఇలాగా ఇలా వచ్చిందన్నమాట మొత్తం ప్యాటర్న్ అంతా. ఇది మనం నెక్ కి పెట్టుకోవచ్చు, కొంచెం కిందికి కూడా నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దీని వెయిట్ అయితే మనకి
26 గ్రామ్స్ ఉందండి. 26 గ్రామ్స్లో అసలు సూపర్ నెక్లెస్ అనమాట. చాలా హెవీగా, చాలా ట్రెండీగా అండ్ అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ లుక్ తోటి చాలా బాగా వచ్చింది. మామిడి పిందెలు కాదు అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. సేమ్ ఇదే డిజైన్లో మామిడి పిందెలు మేము తీసుకున్నాం అనమాట, అక్క తీసుకుంది. ఇందాక మనం 2 లైన్స్ ప్యాటర్న్ లో చూసాం చూడండి, దాంట్లోనే ఇది ఇంకో మోడల్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇలాగ 2 లైన్స్ వచ్చినట్టుగానే వచ్చింది కదా, వితౌట్ లక్ష్మీ పెండెంట్. ఇలా అటు ఇటు పికాక్ వచ్చి మొత్తం ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ రకరకాల పెండెంట్స్ ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇది మనకి 15 గ్రామ్స్లో ఉందండి. 15 గ్రామ్స్లో భలే హెవీగానే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చూసినవి అయితే 22 క్యారెట్ అండ్ అలాగే 18 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ చూసాం కదండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే నేను ఆల్మోస్ట్ షాప్ అంతా తిరిగేస్తాను అనమాట. నా బడ్జెట్లో ఫిట్ అయ్యాయి అండ్ లైట్ వెయిట్లో ఉన్న కొత్త ఆప్షన్స్ అనమాట ఇవి. ఇంతకుముందు చూసినవి కాకుండా కొత్తగా వచ్చినాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేసి డైరెక్ట్గా ఇంకా మొత్తం కలెక్షన్ అంతా చూడొచ్చు. లేదు అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేసి ఆన్లైన్లో అన్న చూడొచ్చు. ఈ వీడియోలో చూపించిన ఏ ఐటమ్ పైన మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నేను కూడా పర్చేస్ చేశాను. అవన్నీ రేపటి వీడియోలో చూసేద్దరు కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.